ఫ్రెండ్స్, ఈ వీడియో నేను మన తెలంగాణ పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నకు కౌంటర్ ఇచ్చుకుంటా పెడుతున్నా. రేవంత్ అన్న, మీరు ఎవరన్నా విమర్శించేది ఉంటే మీరు ప్రజాస్వామ్యంగా విమర్శించుండ్రి, రాజకీయంగా కౌంటర్ చేయండి. అంతేగాని అలా ఫిజికల్ అపియరెన్స్ల మీద అట్లా చేస్తే మంచిగా ఉండదు. ఇది మీ స్థాయికి మంచిగా ఉండదు. ఇప్పుడు మీరు ఎంత ఉంటారన్నా, మందిని గుండు బండి పార్టీలో గుండు చేరిండ్రు అని ఏకవచనాల మాట్లాడతారు మా భారతీయ జనతా పార్టీ నాయకులను ఉద్దేశించి. మీరు ఎంత ఉంటారన్నా? లింగులిట్టుకుమని లిల్లిపుట్ అంత ఉంటారు. తెలంగాణ దేడిఫుట్టి అని పెట్టినాం మీకు పేరు. ఒక మాటలో చెప్తున్నా. రేవంత్ అన్న ఇక డైరెక్ట్ టాపిక్లకు దిగుతే ఎట్లుంటుంది అంటే, రేవంత్ అన్న మీరు ఏమన్నారన్నా? అరవింద్ అన్న గురించి ఏమన్నారు? ఆయన వేసుకున్న అండర్వేరు, ఆయన దాగిన తల్లి పాలు కూడా కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. ఇంత దిగజారిన రాజకీయాలు ఎవరైనా చేస్తారా అన్న? మళ్ళా మీ నాయకులు నాకు ఫోన్ చేస్తారు. ఎవరు మీ కోన్కిస్కా గొట్టం బ్యాచ్ గారు ఉన్నారు కదా, వాళ్ళంతా ఫోన్ చేసి మా రేవంత్ అన్న అనే అంత స్థాయి అనేది గిరీష్ గారు అని చెప్పి నన్ను మాట్లాడతారు. అయితే ఆ బ్యాచ్కి కూడా చెప్పినా, ఇప్పుడు మీకు కూడా డైరెక్ట్గా చెప్తున్నా. ఏంటంటే, నా స్థాయి కాడికి వస్తే రేవంత్ అన్న, మీకంటే కలర్ ఎక్కువ, మీకంటే హైట్ ఎక్కువ, మీకంటే వెయిట్ ఎక్కువ. స్థాయి దిగి మాట్లాడుతున్నది మీరు ఎట్లా మాట్లాడతారో దానికి కరెక్ట్గా రియాక్షన్ వస్తుంది మా తరఫు నుంచి. అన్న, మీరు పార్టీలు మారుడు ఇవన్నీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు కదా, అండర్ వేర్లు అని చెప్పి ఇంత చిల్లరగా మాట్లాడుతున్నారు కదా, ఇది మీ స్థాయా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మాట అడుగుతున్నా. అన్న, అరవింద్ అన్న వేసుకున్న అండర్ వేర్ మీకు బెల్ బాటం పాయింట్ అవుతుంది. ఒక అండర్ వేర్కి ఎన్ని పొక్కలు ఉంటాయో అన్ని పార్టీలు మారిండ్రు మీరు ఇప్పటిదాకా. ఒక మాటలో చెప్పాలంటే, ఇక తల్లిపాల గురించి రాజకీయాలు చేసుడు నాకు ఇక మంచిగా ఉండదు. ఎందుకనంటే, రేవంత్ అన్న నువ్వంటే కూడా నాకు ఇష్టమే, కష్టపడి పైకి వచ్చినావు. అట్లా అని చెప్పి నువ్వేదో చిల్లర మాటలు మాట్లాడినావు అని చెప్పి తల్లిపాల దాకా పోయి మాట్లాడే అంత నీచుని నేను కాదు. ఇక నీకు ఇడిచిపెడుతున్నా. ఇక నువ్వు ఎంత దిగజారి రాజకీయాలు చేస్తున్నావు మీకు ఇడిచిపెడుతున్నా. ఇక లెక్క ప్రకారం వస్తే, పార్టీల కాడికి వస్తే రేవంత్ అన్న మీకు ఒక మాట చెప్తున్నా. ఏందనంటే, మీకు రాజకీయ భిక్ష పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అధినేత వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ గారిని 3 సార్లు నీళ్ళు తాగిపించింది మీ ఇందిరమ్మ రాజ్యం రామ్లాల్ గవర్నర్ని ముంగడ పెట్టి. అర్థమైందా? ఇది చూసుకోండి. మీకు భిక్షం ఇచ్చిన పార్టీని ఇన్నిసార్లు 3 సార్లు నీళ్ళు తాగిపించిన పార్టీ ఆడబోయి ఇలా మీరు పిసిసి అయిపోయి ఇంత పెద్ద ముక్కు పెట్టుకొని మాట్లాడుతున్నారే రేవంత్ అన్న. మీరేమన్నారే? కాంగ్రెస్ పెట్టిన భిక్షకు ఆయన ఇంటి మీద కాంగ్రెస్ జెండా, గూట్లలో కాంగ్రెస్ అజెండా ఉండాలని చెప్పిండ్రు. మళ్ళీ మీ ఇంటి మీద ఎన్ని పార్టీల జెండాలు ఉండాలా, మీ గూట్లలో ఎన్ని పార్టీల అజెండాలు ఉండాలని రేవంత్ అన్న నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఒక మాట చెప్పు. ఇగో రేవంత్ అన్న ఒకటే మాట చెప్తున్నా. ఏందనంటే మీది మాకు రుద్దకుండ్రి, మీ అజెండా మాకు రుద్దకుండ్రి, మా అజెండాలు మాకు ఉన్నాయి. మీ రాజకీయాలు చేయండి. చెప్పినా కదా, ప్రత్యర్థులమే. ద్వేషం పెంచుకురుడు మంచిది కాదు. సెకండ్ పాయింట్ ఏంటంటే, మీకు పిసిసి ప్రెసిడెంట్ అయినాక ఇంత పెద్ద ముక్కు వచ్చింది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంటే చాలన్నా ఇక్కడ నరాలు నిలబడతాయి. ఇది గుర్తుపెట్టుకోండి. భారత్ మాతాకి జై. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.